లెట్స్ మేక్ టేస్టీ స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. టేస్ట్ అయితే అబ్బిరిపోయింది. బయటికి వెళ్ళే పని లేకుండా చాలా సింపుల్గా ఈజీగా ఈ స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి వెడల్పాటి బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 గుడ్లను బీట్ చేసి వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. క్యారెట్, క్యాప్సికమ్, స్ప్రింగ్ ఆనియన్, క్యాబేజ్ వేసుకొని వీటిని కూడా ఒకసారి టాస్ చేసుకున్నాక ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకొని ఇందులోనే పెప్పర్ పౌడర్, అలాగే గరం మసాలా, కారం కూడా వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి డార్క్ సోయా సాసు అలాగే వెనిగర్ కూడా వేసుకొని గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసుకొని సాసులన్నీ కూడా రైస్కి బాగా కలిసేలా కలుపుకోవాలి. బాగా టాస్ చేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి కంపల్సరీ స్ట్రీట్ స్టైల్లో టేస్టింగ్ సాల్ట్ యూస్ చేస్తారు. నేను ఇంట్లో చేస్తున్నాను కాబట్టి వేయట్లేదు, మీకు కావాలంటే వేసుకోవచ్చు. చివరిగా కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని మరొకసారి బాగా స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి టాస్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అంతే, స్ట్రీట్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ రెసిపీని పిల్లలకి లంచ్ బాక్స్ కానీ ఈవినింగ్ టైంలో మనం స్నాక్గా కానీ కూడా తినొచ్చు. చాలా టేస్ట్ ఎమ్మీగా ఉంటుంది. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.